హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ముందు ప్రీవియస్ వీడియోలో కేస్ 1 అంటే ఎస్ఐఆర్కి సంబంధించి కేస్ 1 అనేది చూసాము. ఇప్పుడు కేస్ 2 చూద్దామండి. కేస్ 2 వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుత ఓటరు ఎవరైతే ఉన్నారో వారికి లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో కూడా ఓటు ఉంది. ఆ ఓటు యొక్క వివరాలు కూడా మీ వద్ద సిద్ధంగా ఉన్నాయి. వీరికి ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. సో మొదటగా ఫామ్ చెప్పాం కదండి, ఫామ్ ఫిల్ చేసే విధానం అండి. వీరికి ఫామ్లో టాప్ మోస్ట్ రైట్ సైడ్ చివర పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటిస్తామండి. నెక్స్ట్ లాస్ట్ ఎస్ఐఆర్ వివరాల దగ్గర లెఫ్ట్ సైడ్ బాక్స్, రైట్ సైడ్ బాక్స్లో మనం రైట్ సైడ్ బాక్స్ విడిచిపెడతాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో వీరి యొక్క వివరాలే 2002లో ఏ విధంగా ఉన్నాయి అనేది పెడతామండి. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చాలామందికి, ఏంటంటే ప్రస్తుతం కరెక్ట్గా రీసెంట్గా కరెక్షన్స్ చేసుకున్నాం, మేము నేమ్స్ అన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నాం. లాస్ట్ ఓటులో మాకు నేమ్స్ అనేవి రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, తండ్రి పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఓటు నాదే, అప్పుడు నేనే ఓటేసాను అని అంటారు. సో మనం ఇక్కడ ఏం ఫిల్ చేయాలి, ఇప్పుడున్న వివరాలే అక్కడ పైన కూడా ఫిల్ చేయాలా అని అడుగుతారు. సో అప్పుడు ఏ విధంగా ఉంది ఓటు అనేది మనం లాస్ట్ ఎస్ఆర్ బాక్స్లో ఫిల్ చేస్తామండి. ఇప్పుడు సబ్ సైడ్ అనేది మనం ఫిల్ చేస్తామండి, రైట్ సైడ్ ఫిల్ చేయం. రిలేటివ్స్తో ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీరికి ఆల్రెడీ లాస్ట్ ఎస్ఐఆర్లో 2002లో ఓటు ఉంది, ఇప్పుడు ఓటు ఉంది కాబట్టి దీన్ని దాంతో లింక్ సెల్ఫ్ లింక్ అనేది చేస్తాం కాబట్టి. సో పేరు దగ్గర లాస్ట్ ఎస్ఐఆర్లో అంటే లాస్ట్ ఈ రోజు మీరు వెరిఫై చేసుకుంటే అక్కడ ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో, ఎలా అయితే స్పెల్లింగ్ ఉందో అదే పేరు రాస్తాం. పేరు అనే చోట ఈ ఓటర్ పేరే లాస్ట్ ఎస్ఐఆర్లో ఏమని ఉందో అది యాస్టీజ్ రాస్తాం. ఆ గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే అది రాస్తాం. ఆ ఎస్ఐఆర్లో ఆ ఓట్లో ఈ ఓటర్కి సంబంధించిన బంధువు పేరు ఏముందో, అంటే ఫాదర్ పేరా, మదర్ పేరా, గార్డియన్ పేరా, ఏదైతే అది ఉందో ఆ బంధువు పేరు రాయాలి. అక్కడ బంధుత్వం ఏమైనా ఉందో, ఫాదరా, మదరా, అదర్సా ఏమైతే ఉందో అది రాస్తాం. అప్పటి జిల్లా ఏంటి, అప్పటి రాష్ట్రం ఏంటి, అప్పుడు శాసనసభ నియోజకవర్గం పేరేంటి, అప్పుడు శాసనసభ నియోజకవర్గ సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ ఫిల్ చేస్తాం. సో ఈ వ్యక్తికి సంబంధించిన లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో ఏ ఓటు ఉన్నాయో ఆ వివరాలన్నీ ఫిల్ చేస్తాం. తర్వాత కింద జనరల్ డీటెయిల్స్, ప్రజెంట్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ఓటర్ ఐడి ప్రకారంగా పుట్టిన తేదీ కానీ, ఆధార్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి పేరు, వారికి సంబంధించిన ఓటర్ ఐడి కార్డులు ఉంటే అవి సబ్మిట్ చేస్తాం. అవన్నీ రాస్తాం. రాసి కింద రైట్ సైడ్ బాటంలో ఓటర్ యొక్క సంతకం తీసుకుంటాం. ఓటర్ లేకపోతే కనుక ఓటర్లో సంబంధించిన ఇంట్లో వ్యక్తులు ఎవరక్కడ అడల్ట్ మెంబర్ది సంతకం, వారి రిలేషన్ అనేది తీసుకుని కింద బిఎల్ఓ సంతకం అనేది పెడతారు. సో ఇది ఫామ్ ఫిల్ చేసే విధానం. నెక్స్ట్ వచ్చేసరికి వీరికి ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్దామండి. ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కూడా ప్రతి ఆన్లైన్ సబ్మిట్ చేయడానికి ప్రతి దాంట్లో కూడా అది లాస్ట్ ఎస్ఐఆర్లో సెల్ఫ్ ఓట్ అయినా, లాస్ట్ ఎస్ఐఆర్లో రిలేటివ్స్ ఓట్ అయినా కూడా మనకి 2 కేసెస్ ఉంటాయండి. ఒకటి బిఎల్ఓ ఆల్రెడీ మ్యాప్ చేసిన కేసు, 2 బిఎల్ఓ మ్యాప్ చేయని కేసు. సో ఫస్ట్ కేసు ఇప్పుడు ఈ వ్యక్తికి ఎవరికైతే లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు ఉందని ఈ కేసులో పర్టికులర్గా మనం చూస్తున్నామో, ఈ వ్యక్తికి బిఎల్ఓ ఆల్రెడీ లాస్ట్ ఓటు తోటి మ్యాచ్ చేసేస్తున్నట్లయితే కనుక మనం డైరెక్ట్గా అక్కడ ఉన్న వివరాలు బిఎల్ఓ మ్యాప్డ్ సిస్టమ్ సజెస్టెడ్ సెర్చ్ అని చూపిస్తుంది. ఒకవేళ మ్యాప్ చేయకపోతే కనుక సిస్టమ్ సజెస్టెడ్ సెర్చ్ అనే 2 ఆప్షన్స్ చూపిస్తాయి. సో ఫస్ట్ బిఎల్ఓ మ్యాప్డ్ చేసిన కేసులో ఫస్ట్ బిఎల్ఓ మ్యాప్ చేసిన వివరాలన్నీ కనుక కరెక్ట్ అయితే కనుక డైరెక్ట్గా కింద వెరిఫై అండ్ కంటిన్యూ అనేది క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు ఎంటర్ ది డీటెయిల్స్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ ఎలక్టర్ అని అడుగుతుంది. ఇక్కడ మనం సెల్ఫే చేస్తాం కాబట్టి నో క్లిక్ చేస్తాం. నో క్లిక్ చేసి మనం ప్రొసీడ్ అవుతాం. నో క్లిక్ చేసి ప్రొసీడ్ అయ్యి వారి యొక్క జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. మనం ఏదైతే బాక్స్లో కింద ఫిల్ చేసామో జనరల్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫామ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తాం. ఇక్కడతో ఇది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్, ఇన్ కేస్ బిఎల్ఓ మ్యాప్ చేసిన వివరాలు రాంగ్ అయితే కనుక వాటిని ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసిన వివరాలతో మ్యాచ్ చేస్తే తప్పని తెలిసింది. అప్పుడు కరెక్ట్ చేయాలనుకుంటే కనుక అక్కడ డైరెక్ట్గా బిఎల్ఓ మ్యాప్లోనే సైడ్ అప్డేట్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే కనుక కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి కరెక్ట్ చేసి మళ్ళీ సబ్మిట్, వెరిఫై అండ్ కంటిన్యూ కొడితే మళ్ళీ సేమ్ ప్రాసెస్, రిలేటివ్స్ని యాడ్ చేయమని అడుగుతుంది. మనం నో క్లిక్ చేస్తాం. నో క్లిక్ చేసి జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. జనరల్ డీటెయిల్స్ ఫామ్లో ఏమైతే ఫిల్ చేస్తారో అవన్నీ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బిఎల్ఓ మ్యాప్డ్లో కరెక్షన్స్ లేకుండా ఆల్రెడీ మ్యాప్డ్. నెక్స్ట్ ఇన్ కేస్ ఏదైతే ఈ కేసులో లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు ఉంది కానీ బిఎల్ఓ మ్యాప్ చేయలేదు, సో ఇప్పుడు ఫ్రెష్గా మ్యాప్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే వారికి డైరెక్ట్గానే యాప్లో బిఎల్ఓ మ్యాప్డ్ అనే ఆప్షన్ చూపించదు, సిస్టమ్ సజెస్టెడ్, సెర్చ్, ఈ 2 ఆప్షన్ చూపిస్తుంది. సిస్టమ్ సజెస్టెడ్లోకి వెళ్ళినప్పుడు
మనకి ఏదైనా సజెషన్ చూపించిందంటే కనుక సిస్టమ్ ఆ చూపించినవి వీరు రాసిన వాటికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే కనుక దాన్ని క్లిక్ చేసి మనం ప్రొసీడ్ అయిపోతాం. ఇన్ కేస్ అది రాంగ్ అనుకుంటే కనుక మనం డైరెక్ట్గా సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి సెర్చ్ ఆప్షన్లో మనకి కొత్తగా మ్యాప్ చేయడానికి 4 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఏంటంటే ఎలక్టార్ ఇన్ 2002 అంటే మనం ఇప్పుడు మ్యాప్ చేయాలి. ఈ ఎలక్టార్కి లాస్ట్ 2002లో ఓటు ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఈ కేసులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు కింద 2 ఆప్షన్స్ ఉంటాయి. సెర్చ్ బై ఏసీ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ లేదా సెర్చ్ బై లొకేషన్ ఫ్యామిలీ. సో మనకి ఇక్కడ ఏది అనుకూలంగా ఉంటే అది వీళ్ళు ఫిల్ చేసిన వివరాలతోటి మనం ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి వారిని మ్యాప్ చేసి సేమ్ ఇందాక ఎలాగైతే జనరల్ వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేసామో ఇక్కడ వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేసి మనం ప్రొసీడ్ అవుతాం. సో ఇది సెర్చ్కి సంబంధించిన లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు ఉండి ఆ వివరాలు మన దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కేస్ 2 అండి. నెక్స్ట్ కేస్ 3 వచ్చేసరికి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. కేస్ 3 వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం ఓటర్ అయి ఉన్నారు. లాస్ట్ ఎస్ఐఆర్లో వీరికి ఓటు లేదు. అలాగే వీరి రిలేటివ్స్ అయిన ఫాదర్ కానీ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ వారి ఓట్లు లేవు, లేదా ఓటు ఉన్న వీరికి తెలియని పరిస్థితి. డేటాబేస్లో కూడా ఎంత వెతికినా దొరకట్లేదు. సో ఇలాంటి కేసులో వీటిని నో లింకేజ్ కేసెస్ కింద మనం పరిగణిస్తాం. ఇది కేస్ 3లోకి వస్తుంది. ఈ కేసుకి ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ చెప్తాం. అలాగే ఇందులోకి ఏమేమి కేసెస్ వస్తాయి ఏంటని మనం వివరంగా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా ఆ కేసుని పూర్తిగా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.